ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాగ్దానము నేను ఎంతో సంతోషభరితంగా చేస్తుంది. అయితే ఎంతకాలం నుండి నీ కష్టాల కొరకు, సమస్యల కొరకు దుఃఖిస్తున్నావు? మరణం వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన వారు నీకు దూరమైపోయారా? కన్న బిడ్డలకే ఈరోజు నీవు భారంగా ఉండి బాధపడుతున్నావా? ఎంతకాలమో నేను ఈ నిందలు, బాధలు అనుభవిస్తూ దుఃఖించాలని విలపిస్తున్నావా? నా బంగారు బ్రతుకులో ఈ గాఢంధకారము కమ్ముకున్నదని చింతిస్తున్నావా? ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ, నీవు నమ్ముకొనిన నీ ప్రభువు కరుణా సంపన్నుడు. నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు. ఆయన దిగి వచ్చి ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానము, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. లేచి నీ కన్నీరు తుడుచుకొని ఆయన పాదముల ఎదుట చేరి నీ బాధలు, వేదనలు, కష్టాలు అన్నీ కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించు. ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన, విజ్ఞాపనల చేత ఆయన సన్నిధి చేరుకో. నీ దుఃఖ దినములు మట్టుమాయమై నీ హృదయంలో గొప్ప శాంతి, సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ దినముతో ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరు ప్రభా దుఃఖముతో, ఆవేదనలో, కష్టము, కన్నీటితో, చెప్పుకోలేని సమస్యలతో, భారభరితమైన హృదయములతో ప్రభా అలమటిస్తున్నారో, కృంగిపోతున్నారో, క్షీణించిపోతున్నారో ప్రభువా జ్ఞాపకం చేసుకొని ఆదరణ, నెమ్మది, స్వస్థత నీ బిడ్డలకు దయచేయమని, లేవనెత్తి వారి సమస్యలను, వారి బాధలను సాక్ష్యములుగా మార్చమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరచమని వేడుకొంచు. ప్రార్థన ఆలకించినందుకు నీకెంతో స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.